బాబు పొట్టోడి క్రిమినల్ అండి బాబు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరండి? మా నాన్న. మీ నాన్న? అది కాదు నాన్న, ఏదో తెలియక అతను. హాస్పిటల్ టైం అయింది, పో వెళ్ళి ఆపరేషన్ చేసుకో. పో. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఫాలో మీ మ్యాన్. కూర్చోరా, కూర్చో. నా ఒళ్ళో కూర్చోనా? బాగోదండి. ఏరా, మీ అయ్యగారికి ఎన్ని ఎకరాల భూమి ఉంది? 20 ఉంటుందండి. ఓహో, ఎవరి పేరు మీద ఉంది? అమ్మగారి పేరు మీద. ఏరా, మీ అమ్మగారికి ఎన్ని సవాళ్ళ నగలుండొచ్చు? 50 తులాలు పై. మీ రాముణ్ణి మందు కొంచెం తగ్గించమని చెప్పరా? సలాలు ఇచ్చే ముందర మనం పాటిస్తే బెటర్. నాన్న, నేను మీకు నా నిర్ణయం చెప్పాలి. చెప్తాను, మీకు కోపం రాదుగా? నాకేది కోపం వస్తామా? ఆ గత్తరగాల చిత్రగాడి గురించి మాట్లాడినప్పుడే కోపం వస్తుంది. ఊరుకోండి అయ్య గారు, మీరు బీపీ కారణం మీరే కానీ ఆయన మాత్రం కాదండి. ఏంట్రా ఆడినరకేసుకొస్తా? ఇప్పుడే ఆయన ఇంటి నుంచి వస్తున్నాం. వారింటికి వెళ్ళి వస్తున్నావా? అవునండి, ఆయన మీ గురించి మీ కుటుంబం గురించి అబ్బో ఎన్ని క్షేమాలు అడిగారు తెలుసా? అంటే నాకంటే 4 బస్సులు ఎక్కువ రైలు వాడితో కలిసిపోదామని బేరం అంటారు పోయావా? ఒరే, నువ్వు మారిపోతున్నావు రోయ్. ఊరుకో నాన్న, గణేష్ అలాంటి వాడేం కాదు. ఆయన తెలిదేంటంటే ఉత్తిగా పైకి పిగర్లు ఎత్తున్నాడు. చూడండి, మనం ఏదైనా అడగాలంటే పేజ్ మీద అడుగుతాం, అంతేగాని లోపాయికర్లు మన చేత కదండు. ఆయన పెద్దరికంగా మాట్లాడాడు. అమ్మాయి, ఇందాక ఏదో చెప్తున్నావు, చెప్పు. ఇప్పుడు వదిలే నాన్న, మీకు బీపీ ఎక్కువైంది, తర్వాత చెప్తాను. ఆయనకి బీపీ ఉండదని చెప్పాల్సింది చెప్పండి. ఊరుకో, నేను తర్వాత చెప్తాను నాన్న, నువ్వు వెళ్ళు. ఒరేయ్, ఇంకొకసారి వాటి గురించి బోల్సేళ్ళు. మాకు తెలుసులేండి, ఫోన్ చేయాలి. గణేష్, ఏంటండి దాన్ని చూస్తా. మన ఇద్దరం వెంటనే వెళ్ళి. ఏమిటి, మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరు విని భోంచనివరా? రారా, నువ్వు భోంచద్దు గాని. చెప్తుంటే ఇంట్లో కూర్చో. టమాటా పచ్చడి అక్కడికే కొట్టిందండి. రే, ఆ పెద్దాయన నా గురించి ఏం చెప్పాడురా? ఒకటా సాని అడిగాడండి బాబు. మీరు ఎలా ఉన్నారు, మీ ఆస్తి ఏంటి, మీ నగలేంటి లచ్చించారు. లచ్చించారే గాని ఇల్లు ఎలా ఉందిరా? ఏం బాగుందండి, ఆడదిక్కు లేని ఇల్లు, దీపం పెట్టే దిక్కు లేదు, కళదప్పుందండి. పెద్ద ఆయన పరిస్థితి చూస్తుంటే కూడా టెలిగ్రామ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడండి. అయ్యో, మీ సుఖాల గురించి ఆయన అడిగాడండి. ఆయన కట్టాలని మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారండి. ఇందు మూలంగా ఒకటి అర్థమైపోయిందండి, ఎప్పటికైనా 2 ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఒకటైపోతాయండి, అదంతే. పంచలేని పంట పశువులకు లోకువా, లేని ఫోటో గోడకు లోకువా, తాళి లేనాడదు ఊరికే లోకో కదా. ఎదురైతే వెళ్ళరు గాని ఎలా కోలనికైతే ఎదురెళ్తారా? పెళ్ళైతే అయింది గాని అది ఎందుకయిందో గాని పెడాకులైంది. ఇడోని పెళ్లి చేసుకుంటే ఉద్యోగాలు ఇస్తారంట, వాళ్ళకు పుట్టే పిల్లలకి బోలెడు సదుపాయాలంట. నువ్వు ఊ అనాలి గాని ఊ అనడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. చూడండి, పెళ్లి అనే ముచ్చట నా జీవితంలో ముగిసిపోయింది. దాని గురించి నేను ఆలోచించడం లేదు. అనవసరంగా మీరు ఆలోచించి మీ టైం పాడు చేసుకోవద్దు. మీ బస్సులో ఉండే ప్యాసింజర్ల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. అది ప్రతిరోజు ఏదో మాట మాట్లాడి ఎవరో ఒకరి చేత గడ్డి తింటే కానీ తినదారు కదరా. బతుకు బ్రేకుల గురించి ఆలోచించిన బుర్ర మీకు లేదు కానీ ముందర బస్ బ్రేకుల గురించి ఆలోచించాలి కదా. చెప్పానా ఆ అమ్మాయి విషయంలో కెలకొత్తని? ఇప్పుడు బాగా అరికాడు పేడతో. చెప్పేది కాసిరు. నేను వచ్చింది నా తప్పు దిద్దుకుందామని. అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నేను సడన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటేనే. ఆమెకి పిచ్చి తగ్గిందని నేను రాలేదు. తను పిచ్చిదే సరే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయి పిచ్చి తగ్గించడం వల్ల ఆమె ఆరోగ్యం కుదుట పడింది కానీ తన బతుకు కుదుట పడలేదు. పిచ్చిలో ఉండగా కనీసం మర్చిపోయేదేమో. పిచ్చి తగ్గిన తర్వాత తన గురించి ఆలోచిస్తుంది కదా, అప్పుడు ఇలాంటి మనిషి అవసరం. తన తప్పు దిద్దుకోవడం కోసం వచ్చాడు. ఆలోచించు. అవును గణేష్, అతని నిర్ణయం చాలా మంచిది. చెల్లిని ఒప్పిస్తాను. తప్పు చేయడం, పశ్చాత్తాపడ్డం అంతా అతనిష్టమేనా? మన అన్నయ్యను చంపిన హంతకుడు అతను కాదు. అన్నయ్య చావుకి ఎవరూ కారణం కాదు. అతని పిరికితనమే అతని చావుకి కారణం. అక్కా, అవును. సమస్యలకి భయపడి
సమాజానికి భయపడి మన బతుకుల్ని ఎలా మోయాలో అని భయపడి పరువుకి భయపడి పరిస్థితులు ఎదిరించే ధైర్యం లేక తన చావుతో తన సమస్యకి పరిష్కారం వెతుకున్నాడే కాని తన మీద ఆధారపడ్డ 2 ఆడపిల్లలున్నారని ఒక్క క్షణం ఆలోచించాడా? అతను ఉరి వేసుకోవడానికి ముందు మనిద్దరికి కూడా ఇంత విషమిచ్చుంటే బాధ్యత గల మనిషి అయ్యుండేవాడు. మనల్ని రోజు చస్తూ బతుకమని వదిలేసి తన చావును వెతుక్కుంటూ పోయినా ఎస్కేపిస్ట్. తన గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. సరళ, గణేష్ మనకి ఏమీ కాకపోయినా మన బాధ్యత తనకి లేకపోయినా తన కడుపు కట్టుకుని మన కడుపు కన్నం పెడుతున్నాడు. మన కోసం బస్టాండులో గొంతు పగిలేలా ఎండలో వానలో అరుస్తూ మనకింత నీడనిచ్చాడు. ఇంకా ఎంతకాలం అతనికి భారం అవుతాం సరళ? అతని గురించైనా ఆలోచించు. అవును, గణేష్ గురించి ఆలోచించాలి. ఈ కండక్టర్ పెళ్లి కొడుకోయని ఇంత కుట్టి పెళ్లి కూతురాయని తీసుకో 30,650 పైసా. 50 పైసా కింద ఉంది. ధనం 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 ఈ అందగాడు బాసికం కట్టెను మలయాళ కుట్టికి తాళి గట్ట వచ్చెను. ధనం ధనం 36,101 రూపాయ తీసుకో. ఎంత దైవమే, నా అత్తమో నా అత్తమో. ఏంట్రా వాసన అంటుంది? కొంప తీసి నీతిగా సంపాదించిన డబ్బు కాదు కదా. నీతి మా వీధిలోనే లేదు, నిజాయితీ మా ఊర్లోనే లేదు మే. ప్యాసింజర్ దగ్గర నొక్కేసిన చిల్లరా నోట్లుగా మార్చబడిన డబ్బిది. బస్సులో డీజిల్ కు బదులు కిరసనాలు ఊతి ఉప్పని కొట్టేసిన పానమేదే. బస్సు ఇంజన్ పార్టులు కేజీల చొప్పున ఇనపగుట్లో అమ్మేసి తెచ్చిన డబ్బులు ఇవి. యానం నుంచి బ్యాందీలు విసుకులు దొంగసాటుగా తెచ్చే బ్లాక్ లో అమ్మి కూడా పెట్టిన పనమేదే. తొండాకే బచ్చా అండా. నేను ఫుల్ పేమెంట్ అడిగితే మీరు హాఫ్ పేమెంట్ తెచ్చారు. ఇదేమన్నా హాఫ్ టికెట్ అనుకున్నారా? పోనీ మా 2 హాఫ్లు కలుపుకుని ఫుల్ మాకిస్తే మేమిద్దరం కలిసి ఎలాగో అడ్జస్ట్ అయిపోతాం. మీసాలు షిఫ్టింగ్ సిస్టమ్ క్యా? అదెప్పటి? ఇంగే 3 వారం ఇంగే 3 వారం షిఫ్టింగ్ 4 వారం మొత్తం சேர்ந்து 10 వారం వాడేందుకు నా ఏதாவது డబ్బింగ్ పడమా? ఏది ఏమైనా సరే ఈ రోజే నీ మెళ్ళలో తాళి కడతాను. ఈ రోజే ఫస్ట్ నైట్, రేపు సెకండ్ నైట్, ఎల్లుండి ఫోర్ రే. అందరు నమ్మకు ఫస్ట్ నైట్. అసలు ఈ రోజే మీ ఇద్దరికి లాస్ట్ నైట్ రా. ఠీక్ హై. పైకి బొట్లు ఒట్లు పెట్టుకొని అక్రమంగా ఇంత డబ్బు సంపాదిస్తారు బే. నువ్వెవడ్రా మమ్మల్ని అడగడానికి? నేను కాదు బే, మీరు శబరిగిరి ట్రావెల్స్ లో కొట్టేసిన పైసలు పైకి లాగడానికి వాడు ఆడించిన డ్రామా. హై ఎవడు వాడు? గణేష్. వాడే. అసలు ఇది మలయాళం పిల్ల కాదు, వీడు తమిళం కాదు. ఈ చిలక పిట్ట చిడతా కూడా గణేష్ కూడగట్టి ఆడించిన లోకల్ టాలెంట్స్, నిరుద్యోగులు. గణేష్ గారు పెద్ద బిల్ క్లింటన్, మీరంతా ఆడి పార్టీ. ఇప్పుడు ఏం చేయమంటారా? గణేష్ చెప్పినట్టు ఈ నిరుద్యోగులంతా ఎస్టీడీ బూత్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ డబ్బు ఇవ్వాలి. మేము చస్తే ఇవ్వం. ఇస్తే చేస్తానా? అయితే పోలీసులకి డబ్బు ఇచ్చేస్తే, బొక్కలో దోస్తారు, ఓనర్ కి అప్పు చెప్పేస్తే మక్కలు ఎరగొడతారు. వద్దు బాబు, ఈ డబ్బులతో మీరే ఎస్టీడీ బంక్ పెట్టుకోండి. లోకల్ కాల్స్ మాత్రం మాట్లాడుకోవడానికి నాకు మళ్ళీ రేపే శబరిగిరి ఎస్టీడీ వాళ్ళు కాదు, గణేష్ ఎస్టీడీ బూత్. ఎల్ల డబ్బు పోయిచ్చే. ഇവിടെ யாரும் இல்ல எனக்கு ஒரு பொண்ணு வேணும் யாரும் இல்ல ஒரு பொண்ணு வேணும் మరో మలయాళ కుట్టిరో గణేష్ చదువుకున్నాడో లేదో అనవసరం. నీ డెసిషన్ కరెక్ట్. ఈ విషయం అతనికి చెప్పావా? చెప్పలేదు. మరి చెప్పేయి. చిన్న రిక్వెస్ట్, ఏమైనా అతని డ్రెస్ పేటని మార్చమని చెప్పు, లేకపోతే అతనికి సూట్ అవడు. బానే ఉన్నాడు కదా, ఇలా చూసే కదా నేను ఇష్టపడ్డాను. మరి మార్చడం ఎందుకు? ఫోన్లే, వీళ్ళందరి కోసమైనా ఒకసారి మార్చి చూస్తే రాజ రాజ రాజమండ్రి.